Hello all, welcome to our YouTube channel. Here our non-spoiler review of movie Jack acted by సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి అండ్ ప్రకాష్ రాజ్. మూవీ వరకు వచ్చేసరికి ఏంటంటే నాకైతే ఏదో మిస్ అయింది భయ్య మూవీ మొత్తం మీద. అలా అని చెప్పేసి మూవీ సూపర్ హిట్ అనడానికి కూడా లేదు, జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ల్యాగ్ నరేటింగ్ లాగా అనిపించింది నాకు మూవీ మొత్తం చూసినంతసేపు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్లో హీరో ఎక్కడో చోటన ఒక హైప్ ఇస్తాడు అనుకున్న ప్రతిసారి కూడా ఆ హైప్ ఇంబ్యాలెన్స్డ్గా ఫీల్ అయినట్టు ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అనేవి బాగా తెలిసిపోతున్నాయన్న ఫీలింగ్ వచ్చింది. మూవీ చూసేటప్పుడైనా సరే లేదా ప్రీ ప్రొడక్షన్ అప్పుడైనా సరే కొంచెం సెట్ చేసుకుని ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. లేదా ఈ మూవీని కొంచెం బెటర్గా నరేట్ చేసి ఆ ట్విస్ట్ అనేది ఇంకేమైనా బెటర్గా యాడ్ చేసి ఉంటే బెటర్ ఒపీనియన్ కింద ఉండేది. అండ్ ఫ్యాన్స్ కూడా ఇంకా ఎగబడి చూసేవారు. ఆఫ్టర్ డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ యంగ్ ఆడియన్స్ అన్నమాట. అలాంటి హిట్ కొట్టిన ఈ సిద్ధు జొన్నలగడ్డ ఎంచుకున్న స్టోరీ అయితే నచ్చుంటుంది, కాకపోతే అది తీసే విధానంలో కొంచెం ఇంబ్యాలెన్స్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అయితే మాత్రం మూవీ మొత్తం మీద ఆయన డైలాగ్స్ అవి కనుక లేకపోతే మూవీ కనీసం ఎవ్వరు చూసేవారు కాదని నా ఫీలింగ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్లో సిద్ధు జొన్నలగడ్డ నవ్వించినంత వరకు ఇంకెవ్వరు నవ్వించలేదని అనిపించింది. ఈవెన్ అతని పేరు పాబ్లో నెరూడా ఎందుకు పెట్టారనేది, అసలు ఏం చేస్తున్నాడు, అసలు ఉద్యోగం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు అనేది వాళ్ళ ఫాదర్ తెలియనంత వరకు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటాడు అనేది కూడా మూవీ బాగానే తీసుకొచ్చారు. ఇటొచ్చి పోయిన ఉందంటే ప్రకాష్ రాజ్ గారు మధ్యలో వచ్చి వెళ్ళిపోవడం, అప్పుడప్పుడు ఒక చిన్న ఎలిమెంట్ని పట్టుకుని ఆయన ముందుకెళ్ళడం, ఇది ఎక్కడా కూడా సర్టైన్ కంక్లూజన్ అయితే రాలేదనిపించింది ఆ మూవీలో. అండ్ కమింగ్ టు యాక్ట్రెస్ వైష్ణవి అయితే మాత్రం ఈ మూవీలో ఉన్నారు, బట్ మ్యాక్సిమం ఇவர் పోర్షన్ కూడా ఇంకొంచెం బెటర్గా రాసి ఉండొచ్చు అని నా ఫీలింగ్. ఎందుకంటే అప్పుడప్పుడు కనెక్ట్ అయినట్టే అయ్యి వెంటనే డిస్కనెక్ట్ అయిపోతుంది ఆవిడ. అలా అని చెప్పేసి సీన్స్ ఏమైనా బాగానే రాశారా అన్నది లేదు, వెరీ లిమిటెడ్ అనమాట. ఆ లిమిటెడ్ సీన్స్లోకి హీరోయిన్ ఏదో బలవంతంగా దూర్చారు. తప్పదు, ఇక్కడ ఒక డైలాగులు రాయాలి, కొంచెం బెటర్గా రాసుంటే బాగుండనేది నా ఫీలింగ్. అండ్ కమింగ్ టు ప్రకాష్ రాజ్ గారు అయితే మాత్రం ఆయన పాత సినిమాలు ఏమైనా ఉన్నాయంటే మన గూఢచారులో అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ఏజెంట్ అంటే, ఇందులో కొంచెం డిసప్పాయింట్ కూడా అవ్వచ్చు. బట్ కామెడీ పరంగా అయితే మాత్రం ఆయన ప్రతిసారి కూడా షాక్ అవుతూ ఉంటాడు, అది కొంచెం ఫన్ జనరేట్ చేస్తుంది. బట్ కమింగ్ టు ద మూవీ, ఓవరాల్ మూవీ అయితే మాత్రం ఇట్స్ లైక్ డిసప్పాయింటెడ్ అని అనిపించింది. ఎందుకంటే వరుస హిట్లతో వెళ్ళిపోతున్న సిద్ధు జొన్నలగడ్డ కూడాను ఈ మూవీ తర్వాత చిన్న బ్రేక్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఈ మూవీ చూస్తున్నంతసేపు కామెడీ పరంగా అయితే జస్ట్ వెల్ అండ్ గుడ్ అని అనిపించింది. బట్ స్టోరీ పరంగా అయితే కనుక కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓకేష్, నాకు అస్సలు ప్రాబ్లం లేదు, అది ఫన్ జనరేట్ చేస్తుంది, యాక్షన్ ఎలిమెంట్స్ మధ్యలో చూపిస్తుంది. అండ్ సమ్ ఆఫ్ ది సీన్స్ ఆర్ ఎడిటెడ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్స్ కూడా కొన్ని లేచిపోయారని నాకు ఫీలింగ్ అనిపించింది. అంటే మా సైడ్ ఉన్న థియేటర్లో అయినా ఇంకెక్కడైనా థియేటర్లో కూడా అలా జరిగిందనే విషయం కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ మూవీలో మీకు ఏ సీన్ కూడా బాగా నచ్చింది అనేది, నాకైతే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారిను టెర్రస్ని కట్టేసిన సీన్ అయితే మాత్రం బాగా హిలేరియస్ అనిపించింది. ఆ ఒక్క సీన్లో మాత్రం నేను తెగ నవ్వుకున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్, హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. సో థ్యాంక్ యూ గైస్. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే మేము ఇలాంటి రివ్యూలు ఇంకా చాలా ఇస్తామని కోరుతున్నాం. ఈరోజు నేను యాక్చువల్గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి వెళ్ళాలనుకున్నాను, కానీ టికెట్స్ దొరకపోవడంతో వెళ్ళడం కుదరలేదు. బట్ లేటర్ నెక్స్ట్ డేకి అయినా సరే నేను పోస్ట్ చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అండ్ ఆ మూవీ కూడా బాగుందనే టాక్ కూడా ఉందండి. సో బెటర్ వాచ్ టు జాక్ అండ్ ఆల్సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.